అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'కన్నుల్లో నీ రూపమే' 29వ భాగం. అరవింద్ వెనక్కి తిరిగి సారీ చెప్పేసరికి మేఘన గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అరవింద్ని చూస్తూ తడబడుతూ, "ఆ, పర్లేదు పర్లేదు, మీరు స్ట్రెస్లో ఉన్నారు. మనమిద్దరం ఫ్రెండ్స్ కదా, నేను అర్థం చేసుకోగలను." అప్పుడే మాటలు నేర్చుకుంటున్నట్టు ఒక్కో పదం కూడబలుక్కొని కష్టంగా అంది. మనసు మాత్రం ఎందుకలా లొంగిపోతున్నావు, దూరంగా ఉండమని చెప్పు అని పోరుతోంది. మేఘన మాటలో కోపం కనిపించకపోయేసరికి మేఘన వైపు తిరిగాడు అరవింద్. అతని కళ్ళల్లోకి చూడలేక మేఘన వెంటనే తలదించేసుకుంది. తన కళ్ళల్లో సిగ్గు, బుగ్గల్లో ఎరుపు, పైకి చూపించలేని భయం అరవింద్ గమనించాడు. చిన్నగా నవ్వుకుంటూ గుడ్ నైట్ చెప్పి త్వరగా పడుకో అన్నాడు. మేఘన తను వేసుకున్న నైట్ డ్రెస్ అడుగున వేళ్లతో మెలితిప్పేస్తూ, "మీరు కూడా త్వరగా వెళ్ళి పడుకోండి." అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచం ఎక్కేసి బెడ్షీట్ తన తల మీదుగా కప్పేసుకుంది. వెనకాల నుండి చూస్తున్న అరవింద్ మనసులోనే అనుకున్నాడు, "పిచ్చి పిల్ల, మనది తాళి కట్టకపోయినా మనసుతో ముడిపడ్డ బంధం. నువ్వే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు. నాకు కావలసింది నాకొచ్చింది. ఈ రాత్రికి నువ్వెలా నిద్రపోతావో" అనుకుంటూ మేఘనా గది నుండి వెళ్ళిపోయాడు. ఆ ముందు రోజు రాత్రి అరవింద్ ఇంట్లో ఉన్న డ్రైవర్స్కి, సెక్యూరిటీ గార్డ్స్కి, సర్వెంట్స్కి అందరికీ మీటింగ్ పెట్టాడు. ఏం చెప్తాడో అని భయంగా అరవింద్ ముందు నిలబడి చూస్తున్నారు. "మీరందరూ నేను చెప్పినట్టుగా చేశారంటే ఇంక్రిమెంట్స్ త్వరలోనే వస్తాయి. ఈ ఇంటికి కాబోయే కోడలు మేఘనా మేడం అని మీకందరికీ తెలుసు. దీక్షిత్ బయటికి తీసుకెళ్లడానికి వచ్చాడంటే ఇంట్లో ఉన్న వాళ్ళే అడ్డుపడాలి. కుదరలేదంటే సుహా పేరు చెప్పి ఎరగా వేయండి. సెక్యూరిటీ టీం మేఘన నా పక్కనే నడిచేలా చేయాలి. కారులో తను నా పక్కన కూర్చున్నప్పుడు డ్రైవింగ్ ఎలా చేయాలన్నది మీరే నిర్ణయించుకోండి" అంటూ అందరికీ వివరించాడు. అందుకే ఆ రోజు సుహా పేరు చెప్పి సెక్యూరిటీ గార్డ్ని పంపించాడు. ఇంట్లో ఉన్న సర్వెంట్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్ వీళ్ళంతా దానికి తగ్గట్టే ప్రవర్తించారు. రెండో రోజు ఉదయం మేఘనాకి అరవింద్ అనుకున్నట్టుగానే సరిగ్గా నిద్ర పట్టలేదు. అరవింద్ ఆఫీస్కి వెళ్ళిపోయాక లెగుద్దామన్నట్టు మంచం మీదే అటూ ఇటూ పొర్లుతుంది. కింద హాల్లో సర్వెంట్స్ ఫోన్కి కాల్ చేసింది. ఆ 15 ఏళ్ల అమ్మాయి రాణి కాల్ లిఫ్ట్ చేయగానే, "రాణి, మీ సార్ ఆఫీస్కి వెళ్ళిపోయారా?" చిన్నగా గుసగుసగా అడిగింది. "లేదు మేడం, ఇంకా వెళ్ళలేదు. కానీ నిద్రలేచిన దగ్గర నుండి చాలా బిజీగానే ఉన్నారు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. సార్ అసిస్టెంట్ ప్రణీత్ సార్ కూడా వచ్చారు ఎప్పుడొస్తారా అని అడగటానికి." అది విన్న మేఘన ఫోన్ పెట్టేసింది. ఇంకా ఆఫీస్కి వెళ్లకుండా దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు? ఓకే, ఎన్ని రోజులని దాక్కుంటాను, అరవింద్ని ఎదిరించి గెలవలేను అనుకుంటూ 4-5 సార్లు గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. కాసేపు మెడిటేషన్ చేసింది. మనసు తనువు రెండూ కొంచెం సర్దుకున్నాక చాలా ప్రశాంతంగా ఉన్నట్టు మొహం పెట్టి బయటకొచ్చింది. అరవింద్ సోఫాలో ఒక పక్కగా కూర్చున్నాడు. పక్కనే అసిస్టెంట్ ప్రణీత్ చాలా ఫైల్స్ పట్టుకుని నిల్చున్నాడు. అతన్ని చూస్తుంటే ఎప్పుడు ఆఫీస్కి వస్తారో అని అడగాలంటే భయపడుతున్నట్టు ఉన్నాడు. మేఘన రాత్రేమీ జరిగినట్టు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ మెట్లు దిగిపోయింది. అప్పుడే అరవింద్ని చూసినట్టు ఆశ్చర్యాన్ని నటిస్తూ, "అరే అరవింద్, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేట్ అయిపోయింది" అంటూ వంకర టింకరగా నడుస్తూ చాలా మామూలుగా ఉన్నట్టు నటిస్తూ అడిగింది. మేఘన గొంతు వినగానే అరవింద్ పెదవుల మీద చిన్నగా నవ్వొచ్చింది. కళ్ళెత్తి మేఘన వైపు చూశాడు. మొత్తంగా చుట్టేసి తనలో దాచేసుకోవాలనిపించింది. సోఫాలో రిలాక్స్డ్గా వెనక్కి వాలుతూ, "నీకోసమే ఎదురుచూస్తున్నా" అన్నాడు. మేఘన నిర్ఘాంతపోయింది. దానికి తను ఏం సమాధానం చెప్పాలి? నిద్రపోతున్న సింహాన్ని గెలికినట్టు ఉంది. ఆ మాట విననట్టు తప్పించుకుని వెళ్ళిపోదామని చూసింది. అరవింద్ చూపులు తాడులా మారి తన నడుముకి కట్టేసినట్టు అనిపించింది. అక్కడి నుండి కదలలేకపోయింది. నెమ్మదిగా నడుచుకుంటూ మేఘన దగ్గరకు వచ్చాడు అరవింద్. తన వెడల్పైన చేతిని మేఘన తల మీద పెట్టి నిమిరాడు. జుట్టుని సరిచేస్తూ, "ఇప్పుడు వెళ్ళిపోయానంటే నిన్ను రోజంతా చూడలేను." ఆ మాటకి మేఘన కంగారు పడిపోయింది. చుట్టూ ఎవరున్నారో తిరిగి చూసుకుంది. "ఆఫీస్కి వెళ్ళొస్తా" చెప్తూనే వంగుని మేఘన నుదురు మీద ముద్దు పెట్టాడు.
అంతసేపు ఓపిక పట్టిన ప్రాణం ఒక్కసారిగా పోయినట్టనిపించింది మేఘనాకి. వెనకాలే ప్రణీత్ ఉన్నాడు. ఇద్దరినీ ఆశ్చర్యంగా చూసి సిగ్గుపడుతూ వెంటనే తలదించుకున్నాడు. కాసేపయ్యాక అరవింద్ వెళ్ళిపోయాడు. మేఘన అదే షాక్లో ఉంది. ముద్దు పెట్టిన చోట వేళ్లతో తడుముకుంది. అంతకుముందు అరవింద్కి తెలియకుండా తను ముద్దిచ్చినా సరే ఇదెందుకో తొలి ముద్దులా అనిపించింది. ఆలోచిస్తూ ఉంటే మేఘనాకి మొత్తం అర్థమైంది. తనేం చెయ్యాలనుకుంటుందో అరవింద్ ముందే అంచనా వేశాడు. అందుకే తన వ్యూహాన్ని మార్చాడు. అన్నీ తెలిసినా సరే తెలియనట్టు నటిస్తూ అలానే ఉంటే పర్లేదు. కానీ ఇప్పుడు చీకట్లో ఉన్నదంతా బయటకొచ్చేసింది. అబ్బా మేఘన, ఏంటి నీ పరిస్థితి? కాదనలేవు, అవుననలేవు. తన్ని తాను తిట్టుకుంటూ ఉండగానే కాళ్ళంతా బరువుగా ఉన్నట్టు అక్కడి నుండి కదలలేనట్టు అనిపించింది. కిందికి వంగి చూస్తే సుహా తన కాలుని చుట్టేసుకుని ఉన్నాడు. అరే మై క్యూటీపై, అప్పుడే డ్రాయింగ్ అయిపోయిందా? సుహా చేతిలో ఉన్న డ్రాయింగ్ని చూస్తూ అంది. ఎప్పుడు కొండలు, గుట్టలు, సముద్రం, మేఘన ఇలాంటి డ్రాయింగ్ వేసే సుహా ఈరోజు మబ్బుల మీద అటొకరు ఇటొకరు కూర్చునుండగా మధ్యలో సుహా కూర్చున్నట్టు ఉంది. ఆ ఇద్దరిలో ఒకరు అరవింద్ అని క్లియర్గా అర్థమైపోతుంది. ఆ ఇంకొకరే నేను కాకపోతే బాగుండు అనుకుంది. మనం ఇవాళ కైట్ ఎగరేద్దామని అనుకున్నాం కదా, దానికోసమేనా ఈ డ్రాయింగ్? పద వెళ్దాం. సుహానెత్తుకొని బయటికి నడిచింది మేఘన. ఆ రోజంతా సుహాతో కలిసి గాలిపటం ఎగరేస్తూనే ఉంది. ఆ రాత్రికి తనే స్వయంగా వంట చేసింది. ఈ 2 రోజులు సుహాకి బయట తినిపించేసి ఇంటికి రావటం, గదిలో దూరి అరవింద్కి కనిపించకుండా దాక్కోవడం, ఈ ప్లాన్ ఫెయిల్ అయింది. కుక్క వాసన చూస్తూ తోకొప్పుకుంటూ వచ్చినట్టు వెంటనే సంజయ్ వచ్చేశాడు. వావ్, ఇవన్నీ నాకిష్టమైన ఐటమ్సే వదినా. సంజయ్ నోరు జారాడు. వెంటనే సరిచేసుకున్నట్టు దగ్గుతూ, బ్యూటీ, నువ్వెప్పుడు వండుతావా అని వెయిట్ చేస్తున్నాను. మేఘన సంజయ్ వైపు చూసింది. వదినా అని పిలిచాడా? అందరూ బానే నటిస్తున్నారు. చిన్నగా అనుకుంటూ, డిన్నర్ రెడీ అయిపోయింది, మీ అన్నయ్యను కూడా తీసుకురా అంటూనే డైనింగ్ టేబుల్ మీదకి అన్నీ సర్దటం మొదలెట్టింది. ఓకే, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను సంజయ్ అంటున్నాడే కానీ మనసులో ఏదో చిన్న అనుమానం. వదినాని పిలిచింది విన్నదా లేదా? నా నోటి దీలతో ఏదో అనేశాను. ఇప్పుడు అన్నయ్య వచ్చాక ఏం జరిగిద్దో ఏంటో అనుకుంటూ వెళ్ళి అరవింద్ని తీసుకొచ్చాడు. అందరూ డిన్నర్కి కూర్చున్నారు. అరవింద్ని మేఘనాని చూస్తుంటే సంజయ్కి ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. అరవింద్కి దగ్గరగా ఉంగి చెవిలో, అన్నా, వదినెందుకో నీకు భయపడుతున్నట్టు అనిపించట్లేదు గుసగుసగా అన్నాడు. అరవింద్ ఎప్పట్లానే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా, నేనేం చేయలేదు అన్నాడు. సంజయ్ అనుమానాలన్నీ కాసేపు పక్కకి పెట్టి తినటం మీద దృష్టి పెట్టాడు. మేఘనాకి అరవింద్ ముందు కూర్చొని తింటుంటే దేశం కోసం పోరాడిన సైనికుడు ఎంత అలసిపోతాడో అంత అలసటగా అనిపిస్తుంది. డిన్నర్ తినటం అయిపోగానే మేఘన టేబుల్ మీద ఉన్నవి సర్దటం మొదలుపెట్టింది. ఆగు బ్యూటీ, నేను హెల్ప్ చేస్తాను. సంజయ్ లేవబోతుంటే మేఘన, పర్లేదు నేను చేస్తాను సర్ది చెప్పింది. సంజయ్ అరవింద్ వైపు చూస్తూ, చూడన్నా, బ్యూటీ వద్దంటుంది. ఎక్కువగా నేనే కథ తిన్నాను, చెయ్యాలిగా. అన్న మెచ్చుకుంటాడన్నట్టు అరవింద్ వైపు చూశాడు. మేఘనానే చేయనివ్వు, నువ్వు మా గెస్టువి అన్నాడు అరవింద్. సంజయ్ నోరు తెరుచుకుని ఉండిపోయాడు. అన్నా, ఎప్పుడు నేను నీకు గెస్టునయ్యాను? మీరు ముగ్గురు ఒక ఫ్యామిలీ మెంబర్సా? మేఘనా వైపు అరవింద్ వైపు చూస్తూ అన్నాడు. మేఘనాకి భూమి కంపించినట్టు అనిపించింది. అక్కడ నిలబడలేక పరిగెత్తుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది. మేఘన ఉన్న పల్లంగా అక్కడి నుంచి ఎందుకు పరిగెత్తిందో సుహాకు అర్థం కాలేదు. కానీ దానికి కారణం తన తండ్రి అయ్యుంటాడని అరవింద్ వైపు సీరియస్గా చూస్తూ మేఘన వెనకాల తన చిన్ని చిన్ని కాళ్ళతో పరిగెత్తాడు. వదినెందుకు అలా పరిగెత్తింది? అన్నా, ఏదో జరుగుతుంది, నాకు చెప్పు. అసలు నీ ప్లాన్ ఏంటి? ఇంతవరకు ఏం చేశావు? నాకు చెప్తే నాకు కుదిరిన హెల్ప్ నేను చేస్తాను కదా. సంజయ్ అనగానే అరవింద్ వెంటనే, వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ మొత్తం క్లియరప్ చేసి ఆ డిషెస్ వాష్ చేయి సీరియస్గా చెప్పాడు. అన్నా, నన్ను టార్చర్ పెట్టడానికే ఉన్నావు, హెల్ప్ అంటే ఇది కాదు అంటూ అక్కడి నుంచి సంజయ్ వెళ్ళిపోయాడు.
మేఘన పరిగెత్తుకుంటూ వచ్చి అదిరే గుండెలతో తన మంచం మీద వాలిపోయింది. తెలిసి తెలియని వయసులో వరుణ్ణి భర్త అనుకుంది. అప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. ఏదో ఇప్పుడే టీనేజ్ వచ్చినట్టు అరవింద మాట వింటుంటే తన గుండె పరుగులు పెడుతోంది. నా ఫ్యూచర్ ఏంటో నాకే అర్థం కావట్లేదు, చచ్చిపోయేలా ఉన్నా అనుకుంటూ అర్ధరాత్రి కాలం ఆగిపోయినట్టు మంచం మీద పొర్లుతూనే ఉంది మేఘన. మరి కాసేపటికి విసుగ్గా అనిపించి లూజ్గా ఉండే టీషర్ట్, టైట్ లెదర్ ప్యాంట్, దానికి మ్యాచింగ్గా 5 ఇంచ్ హీల్ వేసుకుని రెడీ అయింది. చాలా మందంగా మేకప్ వేసుకుంది. వాళ్ళమ్మ కూడా తనే అని గుర్తుపట్టలేనంత. ఈ 2 రోజులు అరవింద్ చాలా బిజీగా ఉన్నాడు. ఎప్పుడు ఫ్రీ అయ్యాడు కాబట్టి ఇంకా నిద్రపోయి ఉండకపోవచ్చు అనుకుంటూ బాల్కనీలో నుంచి వంగి అరవింద్ రూమ్ వైపు చూసింది. విండో నుంచి లైటింగ్ కనిపిస్తుంది. ఎలాగైనా బిగ్ బాస్ నుంచి తప్పించుకోవాలి అంటే క్లబ్కి వెళ్ళటమే కరెక్ట్. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అరవింద్ రూమ్ డోర్ని గట్టిగా 3 సార్లు బాదింది. ఇదంతా అరవింద్ని విసిగించడానికే. ఇంత రాత్రిపూట ఎవరు అనుకుంటూ వచ్చి అరవింద్ డోర్ ఓపెన్ చేశాడు. మేఘన కనిపించింది. కనుబొమ్మల దగ్గరికి చేసి ఏంటి అన్నట్టు చూశాడు. నా ఫ్రెండ్ బయటికి రమ్మని పిలిచింది, తాగటానికి. క్లబ్కి వెళ్తున్నాను. అరవింద్ మొహంలో ఎటువంటి ఆశ్చర్యం కానీ విసుగ్గాని కనిపించలేదు. మేఘనాకి చిరాకొచ్చింది. ఏమీ పట్టనట్టు ఓకే వెళ్ళు, హ్యావ్ ఫన్ చెప్తూ లోపలికి వెళ్ళబోయాడు. మళ్ళీ పిలిచింది. అంటే నేను నా బైక్ మీద వెళ్తున్నాను. ఎవరైనా అబ్బాయి కనిపిస్తే డేటింగ్ కూడా చేద్దామని. అరవింద్ మధ్యలోనే అందుకొని, అయితే డ్రైవర్ వద్దు అంతే కదా. అవును అన్నట్టు తలూపి తిట్టుకుంటూ వెనక్కి తిరిగింది. మేఘన 1 మినిట్. వెళ్తున్న మేఘన నాపి దగ్గరకొచ్చాడు. జుట్టుని సరిచేస్తున్నట్టు చెవి వెనక్గా వేలిని తీసుకొచ్చి చిన్నగా మెడ వరకు తీసుకొచ్చాడు. మేఘనాకి ఒళ్ళు జల్దరించింది. ఈ పుట్టుమచ్చ వల్ల నిన్ను గుర్తుపట్టేస్తారేమో. చెవికి మెడకి మధ్యలో ఉన్న పుట్టుమచ్చని చూపిస్తూ అన్నాడు. పుట్టుమచ్చ? దానివల్ల కూడా గుర్తుపడతారా? పర్లేదు, పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని వెళ్తాను అంటూ వెనక్కి తిరిగింది. అక్కడున్న పుట్టుమచ్చని చూసి ఎవరైనా గుర్తుపడతారా చా అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. అరవింద్ అప్పటికే డోర్ క్లోజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. మేఘనాకి అనుమానంగా అనిపించింది. అయినా సరే దొరకకుండా తిరగటానికి తన బైక్ ఎక్కి క్లబ్కి వెళ్ళిపోయింది. ఒంటరిగానే బార్కి వెళ్ళిన మేఘన ఒక పెద్ద వైన్ బాటిల్ని ఆర్డర్ చేసింది. అది సగం ఖాళీ అవుతుండగా ఒకతనొచ్చి పక్కన కూర్చున్నాడు. హలో మేడం, సింగిల్గా ఉన్నారా? మేఘనాని పైనుంచి కింద వరకు గమనిస్తూ అన్నాడు. మేఘన అతన్ని గమనించింది. చేతికి ఉంగరాలు, మెడలో గొలుసు, అతను తయారైన విధానం పెళ్ళైన వాడని అర్థమైపోతుంది. ఏ నువ్వు సింగిల్ కాదా? వెటకారంగా నవ్వుతూ అడిగింది మేఘన. సింగిలే మేడం, మీకులాంటి అమ్మాయి దొరక్క ఎదురు చూస్తున్నాను. అలా వెళ్దామా? మేఘనాకి ఒళ్ళు మండిపోయింది. పద, నాకు కూడా మజా చూసి చాలా రోజులైంది, వెళ్దాం అంటూ బయటికి తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్దాం అడిగాడతను. ఎప్పుడు రూమ్ వెతకడం అదంతా టైం వేస్ట్, ఇక్కడే అయితే అని మేఘన అనటంతోనే అతను మేఘనాని గోడవైపు తోస్తూ చేతిని పట్టుకొని, ఎక్కడైనా పర్లేదు, ఒక్కో ఆశ తీరిపోతుంది. అదే సమయంలో కొంచెం దూరంలో ఒక బ్లాక్ కలర్ కార్ ఆగుంది. అందులో సంజయ్, అరవింద్ ఉన్నారు. సంజయ్ మేఘనాని అతన్ని కార్ విండోలో నుండి చూస్తూ, అన్నా, నన్నెప్పుడు ఇలాంటి వాటికే తీసుకొస్తావా? నువ్వు ప్రశాంతంగా కారులో అలాగే కూర్చుంటావు, నాకు బీపీ పెరిగిపోతూ ఉంటుంది. వదిన్ని వెళ్ళమని పంపించటం ఎందుకు? ఇక్కడికి వచ్చాక ఇలా జరిగే వాటిని చూడటం ఎందుకు? వెళ్ళి వదిన్ని తీసుకొచ్చేస్తాను అంటూ కారు దిగపోయాడు. అరవింద్ ఆపేశాడు. వాడు వదిన్ని ఏం చేస్తాడో అన్నా నేను చూడలేకపోతున్నాను అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి అక్కడ మూలుగుతున్న శబ్దం వినిపించింది. సంజయ్ చిన్నగా కళ్ళు తెరిచి చూసేసరికి మేఘన ముందున్నవాడు రోడ్డు మీద బోర్లా పడిపోయి ఉన్నాడు. పెదవి చిట్లి రక్తం వస్తుంది. మేఘన ఒక కాలి మోకాలు అతని వెన్నెముక మీదుంది. 2 చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకుంది. సంజయ్ అది చూడగానే వణికిపోయాడు. అన్నా, వదిన్లో ఇంత క్రూరత్వం ఉందా? వంట చేస్తుంటే అమృతం అనుకున్నాను. ఫ్యూచర్లో నువ్వు అస్సలు వదిన్తో గొడవ పడకు. గొడవ పడ్డావా
దేవుడే నిన్ను రక్షించాలి అంటూ భయం భయంగా అక్కడేం జరుగుతుందో చూస్తున్నాడు సంజయ్. అరవింద్ మొహంలో ఎప్పట్లానే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. మేఘన వాడి మెడ మీద మోచేయుంచి, ఏయ్ నీ ఫోన్ తీ బెదిరించింది. నా ఫోన్ నా పాకెట్లో ఉంది, పర్సు కూడా అక్కడే ఉంది, డబ్బులు మొత్తం తీసేసుకో, నన్ను వదిలే బ్రతిమిలాడాడు. ఏంటి నీ దగ్గర డబ్బులు కొట్టేసేదానిలా కనిపిస్తున్నానా? నోరు మూసుకొని నీ ఫోన్కి లాక్ ఓపెన్ చేయబే అంటూ వాడి మెడని గట్టిగా నొక్కింది. ఒక ఆడపిల్లతో తన్నులు తినటం అదే మొదటిసారి అయ్యేసరికి అతనికి చాలా అవమానంగా అనిపించింది. ఫోన్ అన్లాక్ చేసి ఇవ్వగానే వెంటనే అతని భార్యకి వీడియో కాల్ చేసింది మేఘన. అటువైపు అతని భార్య లిఫ్ట్ చేసింది. మేఘన కనిపించింది. ఏయ్ ఎవరు నువ్వు అంటూ కంగారు పడిందామె. మేఘన ఏం మాట్లాడలేదు. నువ్వు ఎవరైనా నాకనవసరం, నేనెన్ని రోజులు పడ్డ బాధలు చాలు. వాడు ఎక్కడన్నా తిరగని, ఎవరితో అన్నా ఉండని, నేను డైవర్స్కి అప్లై చేస్తున్నాను అంతే. మేఘన ఊహించిన సమాధానమే వచ్చింది. సిస్టర్, వీడిని అంత ఈజీగా వదిలేస్తే ఎలా? ఒక్కసారి ఇటు చూడు. మేఘన అతని మొహానికి కెమెరా పెట్టి చూపించింది. మొత్తం వాచిపోయింది. పేదాల నుండి రక్తం కారుతుంది. ఒకప్పుడు చేతికి చిన్న గాయమైతే విలవిల్లాడిపోయి అతని భార్య. ఇప్పుడు ఆ దెబ్బల్ని చూస్తుంటేనే చాలా సంతోషం అనిపించింది. మేఘన మళ్ళీ మాట్లాడుతూ, చూడు సిస్టర్, నువ్వు డైవర్స్కి అప్లై చేస్తానన్నావుగా, చెయ్యి. ఎంత డబ్బులు వీడి దగ్గర నుంచి రాబట్టాలో అవన్నీ రాబట్టు. ప్రతి నెల న్యాయంగా నీకు రావాల్సిన భరణం తెప్పించుకో. అవతలామే, అలా కుదరదు సిస్టర్, డైవర్స్ ఇస్తే చాలు, నా దగ్గర సాక్ష్యం లేదు. మేఘన నవ్వి, నీకు కావలసింది సాక్ష్యం, నేను పంపిస్తాను కదా. మేఘన తన మొబైల్లో అతను మాట్లాడిన మాటలన్నిటినీ రికార్డ్ చేసింది. తనకి దగ్గరగా వచ్చినప్పుడు కూడా వీడియోని రికార్డు చేసింది. నీకు సాక్ష్యంగా ఇవి సరిపోతాయా? కోర్టుకొచ్చి నన్ను ఒప్పుకోమన్నా ఒప్పుకుంటాను. ఆ మాటలనగానే అవతలామె కళ్ళల్లో కృతజ్ఞతగా కన్నీళ్లు తిరిగాయి. వెంటనే 2 చేతులెత్తి దండం పెట్టింది. వీడి దగ్గర్నుంచి నీకు డబ్బొచ్చాక నీకు కావలసిన వాడిని చేసుకో. ఇష్టం లేదనుకో, 2 అనాథల్ని తెచ్చుకొని పెంచుకో అంటూ సలహా ఇచ్చి ఫోన్ పెట్టేసింది. ఇదంతా చూస్తున్న సంజయ్కి ఎంతో ఆశ్చర్యం వేసింది. అన్నా, వదినికి ఇది వరకు చాలా ఎఫైర్స్ ఉన్నాయని ఎంక్వైరీ చేసినప్పుడు అనేవాళ్ళు. వదిన్ని డైరెక్ట్గా చూసినప్పుడు ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకలా అంటున్నారా అని గతాన్ని తెలుసుకోవాలని నిన్ను కూడా తెలుసుకోమని చాలాసార్లు చెప్పాను. అసలు కథ ఇదన్నమాట. ఇలాంటి చెత్తనా కొడుకులనందరినీ ఏరిపడేస్తుంది. నాకు వదిన పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకిప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఆ వరద బాధితుల్లో మన దీక్షితిగాడు కూడా ఒకడు. అందుకే అనుకుంటా ఎప్పుడు మేఘనాతో డేటింగ్ గురించి చెప్పమంటే మాట దాటేస్తూ ఉంటాడు. మోసం చేసింది అంటూ ఉంటాడు. సంజయ్ తృప్తిగా అంటూ హాయిగా నవ్వేశాడు. మేఘన పడేసిన వాడిని వెంటనే ఆటో ఎక్కి పంపించి తను బైకెక్కి టైం చూసుకుంది. 3 అయింది. ఇంకా 3 గంటలు గడవాలి. 6ంటికి అరవింద్ సోఫాలో కూర్చుని పేపర్ చదువుతాడు. అప్పుడు అరవింద్ ముందు నుంచి వెళ్ళాలి. అది మేఘన ఆలోచన. బండి మీద దూరంగా ఉన్న బీచ్కి ఎవ్వరూ తిరగని ప్లేస్కి వెళ్ళింది. సంజయ్ అరవింద్ తోటి ఎన్నిసార్లు మేఘన గురించి, తన గతం గురించి తెలుసుకోమన్నా సరే అరవింద్ పూర్తిగా మేఘనాని నమ్మాడు. వరుణ్తో మేఘన అంత ప్రేమగా మాట్లాడినప్పుడు కూడా అనుమానించలేదు. కానీ మేఘనకి దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది. మేఘన కూర్చున్న ప్లేస్కి కొంచెం దూరంలోని చీకట్లో కారు ఆపాడు అరవింద్. వదిన నిద్రపోకుండా ఎందుకిలా తిరుగుతుంది అంటూ తన దగ్గరున్న మైక్రో కెమెరాని బయటికి తీశాడు. అది వీడియోనే కాదు, మాటల్ని కూడా క్యాప్చర్ చేస్తుంది. నన్ను తీసుకురావడం నీకెంత మంచిదైందో చూసావా అన్నా? అందుకే ఎప్పుడూ నన్ను వెంట పెట్టుకుని తిరగాలి అనుకుంటూ కెమెరాని మేఘన వైపు తిప్పాడు. మేఘన గడ్డిలో వెనక్గా వాలి పడుకొని ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తూ, అక్కడ నక్షత్రాలెన్నున్నాయో నా చుట్టూ దోమలు కూడా అన్నే ఉన్నాయి. రండి, మీకు ఎంత రక్తం కావాలంటే అంత తాగండి, నేను బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. మేఘన మత్తుగా ఏదేదో మాట్లాడుతుంది. అన్నా, వదిన తాగిన దానికి మత్తు ఇప్పుడెక్కుతున్నట్టుంది. దోమల్ని పిలిచి తాగమంటుందేంటి? సంజయ్ ఎన్ని మాట్లాడుతున్నా అరవింద్ చెవికి ఎక్కట్లేదు. మేఘనానే చూస్తూ కూర్చున్నాడు. మేఘనాకి మత్తు బాగా ఎక్కినట్టుంది.
పూర్తిగా నిద్రలోకి జారుకుంది. ఎంత మత్తులో ఉన్నా సరే వేరే మొగాడి చేతి స్పర్శకి, అరవింద్ చేతి స్పర్శకి తేడా తెలుసుకోగలదు. బాగా నిద్రలోకి వెళ్ళిపోయింది. అంతసేపు చలిగా అనిపించింది. కానీ కాసేపటికి వెచ్చగా ఉంది. ఏదో తనకిష్టమైన మనిషి వాసన తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. అరవింద్ కాసేపటికొచ్చి తన కోట్ని తీసి మేఘనాకి కప్పాడు. దాన్ని గట్టిగా పట్టుకుని నిద్రపోయింది. సంజయ్ కారులోనే కూర్చున్నాడు. మేఘనా చెంపలకి గడ్డి తగిలి గుచ్చుకోకుండా తన చేతుల్ని అడ్డుగా పెట్టాడు. చిన్నపిల్లలు పౌడర్ ఎక్కువ రాసుకున్నట్టు మేఘన మందంగా మేకప్ చేసుకున్నా సరే అమాయకంగా ముద్దుగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కాళికాదేవిలా ఉంటుంది. కొన్నిసార్లు అమ్మలా ఉండి పెడుతుంది. కొన్నిసార్లు అల్లరి చేస్తుంది. నన్ను తప్పించుకోవటానికి నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావా? నువ్వు భూమంచులకెళ్ళినా సరే నిన్ను అస్సలు వదలను. అసలు ఇలా కాదు. చూసి చూసి నువ్వు మెలకువతోనే ఉండగా చెయ్యాల్సింది చేసేస్తే నాతోనే ఉంటావు. అనద్దు గాని నాకంత ఛాన్స్ ఎక్కడిస్తావులే. నేనంటే అంత ఇష్టమే ఉంది నీకు. కానీ ఒప్పుకోవు, రావు. ఎవరి దగ్గర ఎక్కువగా మాట్లాడని అరవింద్ మేఘన పడుకున్నప్పుడు మాత్రం చాలా మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. టైం చూసేసరికి 5:15 అయింది. మేఘన లెగిసే టైం అయిందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అరవింద్. మరి కాసేపటికి మేఘన మత్తుగా నిద్ర లెగిసింది. అదేంటి, రాత్రంతా ఇక్కడే ఉన్నాను. కానీ అంత చలిగా అనిపించలేదెందుకు? బాగా తాగేసుంటాను. ఆ వేడే బయటకొచ్చుంటుంది. మరి దోమలంతగా కుట్టలేదేంటి? నా రక్తం అయిపోయి ఉంటుందిలే. లేదంటే టేస్ట్ లేదా అనుకుంటూ అన్నీ సర్దుకొని అరవింద్ ఇంటికి బయలుదేరింది. అనుకున్నట్టుగానే కరెక్ట్గా 6ంటికి అరవింద్ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. మేఘన కావాలనే అరవింద్ ముందుకొచ్చి 2-3 సార్లు అటూ ఇటూ తిరిగింది. అరవింద్ తలదించుకునే ఉన్నాడు. అరవింద్ చూడాలని హాయ్ అరవింద్ అని చెప్తూ అతని ముందే కూర్చొని మెడని అటూ ఇటూ చూపిస్తూ కదిలిపోయింది. అరవింద్ తలెత్తి మేఘనాని చూస్తూ హాయ్, గుడ్ మార్నింగ్. వచ్చేసావా? ఏమైంది మెడకి? దోమలు కుట్టేశాయే, ఎర్రగా అయిపోయింది. ఏమీ తెలియనట్టు అడిగాడు అరవింద్. మేఘనాకి ఏడుపొచ్చింది. నేను వెళ్ళింది బార్కి. అక్కడ దోమలెందుకుంటాయి? అవి లవ్ బైట్స్. అయినా మీకు మస్కిటో బైట్స్కి లవ్ బైట్స్కి తేడా తెలీదా? లేచి నడుస్తూ తన రూమ్ వైపు వెళ్ళబోయింది. అరవింద్ వెనకాలే వచ్చాడు. ఏంటి, నా వెనకెందుకొస్తున్నారు? అడిగింది మేఘన. అరవింద్ ఆయింట్మెంట్ చూపిస్తూ ఇది రాస్తే దోమలు కుట్టించోట మంటుండదు, ఉండు. ఆయింట్మెంట్ 2 చేతుల వేళ్ళకి రాసుకొని మేఘన మెడ మీద సున్నితంగా రాయటం మొదలుపెట్టాడు. మేఘన వెన్నులో వణుకు మొదలైంది. ఒళ్ళు జల్దరించింది. మత్తుగా అనిపించింది. కాసేపలా కళ్ళు మూసుకొని ఏదో లోకంలో వెళ్ళబోతుండగా ఎవరో పిలిచినట్టు ఉలిక్కిపడి లేచింది. అరవింద్, నేను రాసుకుంటానిటివ్వండి. గుండెల్లో దడతో అంది మేఘన. నా చేతులకి ఆయింట్మెంట్ ఉంది కదా, రాయను. చిన్నపిల్లకి చెప్పినట్టు చెప్పి చిన్నగా మర్దన చేశాడు. మేఘనాకి నిజంగానే హాయిగా అనిపించింది. అరవింద్, ఇదేం ఆయింట్మెంట్? నిజంగా మంటంతా పోయింది. చాలా హాయిగా ఉంది అని నాలుగు కొరుక్కుంది. అవి లవ్ బైట్స్ కాదని మస్కిటో బైట్స్ అని డైరెక్ట్గా ఒప్పుకుంది. అరవింద్ కళ్ళల్లోకి చూడలేక తడబడుతూ వడివడిగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది మేఘన. ఒకరోజు మేఘన మెట్లు దిగి కిందకొస్తూ ఉంటే అరవింద్, సుహా డైనింగ్ టేబుల్కి ఎదురెదురుగా కూర్చుని చాలా కోపంగా ఉన్నారు. సుహా చిన్ని మూతిని ముడిచేసి అరవింద్ని కోపంగా చూస్తున్నాడు. ముద్దుగా అనిపించాడు. అరవింద్ హుందాగానే ఉండి సుహాని కోపంగా చూస్తున్నాడు. వెంటనే వెళ్ళి ముద్దిచ్చేయాలనిపించింది మేఘనాకి. తల వంచుకుని అరవింద్ వైపు చూడకుండా, ఏంటి, ఏమైంది ఇద్దరికి? ఎందుకలా కూర్చున్నారు? తన్ని కాపాడే వాళ్ళొచ్చారని ఎంతో ఆనందం వేసింది సుహాకి. సుహాని వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళింటికి కొన్ని రోజులు ఉండడానికి వెళ్ళమంటున్నాను. వాళ్ళు సుహాని చూడాలని ఆరాటపడుతున్నారు. ఆహా, అది కరెక్టే. మనవడిని చూడాలనుకుంటారు కదా అంటూ సుహామోహన్ చూసింది. కళ్ళల్లో నీళ్లు నిండుకునున్నాయి. అంటే ఇంకో దారి లేదా? వెంటనే అడిగింది మేఘన. ఇంకో దారంటే
మా అమ్మా నాన్నని ఇక్కడికి తీసుకురావాలి. దానికంటే సుహాని పంపించడమే మంచిదని సుహాని ఎత్తుకుంది మేఘన. చేతుల్లో నుండి జారిపోయి గదిలోకి పరిగెట్టి గడి వేసుకున్నాడు. మేఘన ఇంటి వెనక్కి వెళ్ళి ఎక్కి కిటికీ నుండి తొంగి చూద్దామని వెళ్ళబోయింది. రామయ్యని లేడర్ తీసుకురమ్మను. నువ్వేమన్నా స్పైడర్ మ్యాన్వా? అలా వెళ్ళిపోతున్నావు? అరవింద్ తలదించుకునే చెప్పాడు. నా బ్రెయిన్లోని తిష్టేసుకుని కూర్చున్నాడా? ఏం ఆలోచించినా ముందే తెలిసిపోతుంది. అరవింద్ వైపు చూస్తూ ఇంటెనక్కెళ్ళింది. రామయ్య తీసుకొచ్చిన నిచ్చెనెక్కి కిటికీలో నుంచి సుహా దగ్గరికెళ్ళింది మేఘన. ఎన్నో చెప్పింది, గారాలు చేసింది, ముద్దులు పెట్టింది. అరగంట తర్వాత సుహా వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. ముగ్గురూ కలిసి అరవింద్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. వాళ్ళు కొండలకి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా, ఇంటి గేటుకి ఇంటికి కారులోనే 20 నిమిషాలు ప్రయాణించేంత దూరంలో ఉన్నారు. మేఘన కారులోనే కూర్చుంది. సుహా అరవింద్ కిందికి దిగారు. అప్పటికే అరవింద్ తల్లిదండ్రులు శేఖర్ మహతి ఎదురు చూస్తూ ఉన్నారు. కారద్దం కొంచెంగా దించి అక్కడ చివ్వానించి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటుంది మేఘన. సుహాని చూడగానే ఇద్దరి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఎత్తుకొని ముద్దులాడుతుండగా సుహా చేతిలో నుండి జారిపోయి ట్యాబ్లో ఏదో రాసి వాళ్ళకి చూపించాడు. మిస్ యూ నానమ్మ తాతయ్య. అది చూడగానే మహతీకి దుఃఖం వచ్చింది. సుహా ఎప్పుడు మాట్లాడకపోయినా ప్రేమని వ్యక్తపరచలేదు. ఇంతవరకెప్పుడు నానమ్మ అన్న పిలిపే పిలవలేదు, అనలేదు. పరిగెట్టుకుంటూ వెళ్ళి సుహా బుగ్గల నిండా ముద్దులిచ్చి ఎత్తుకొని, అరవింద్, ఇదంతా నా కోడలి నేర్పించిందా? సుహా చాలా మారిపోయాడు. కోడల్ని తీసుకొచ్చావా? కారులో ఉందా? ఆవిడ ఆరాటంగా అడిగింది. మేఘన కంగారు పడిపోయింది. అమ్మా, తనకి సిగ్గెక్కువ, భయపెట్టకు అనగానే మహతి సరే అని నవ్వుకుంటూ తలూపింది. అవును, నాకు చాలా సిగ్గు, భయం కూడా. నన్ను పిలవకండి. మేఘన చిన్నగా తనలో తనే గొనుక్కుంది. శేఖర్ అరవింద్ భుజం మీద తడుతూ, మన బిజినెస్లు పెరుగుతూ ఉంటే వర్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. కష్టపడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు బ్రేక్ కూడా తీసుకోవాలి. హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. తండ్రి ప్రేమతో అరవింద్కి జాగ్రత్తలు చెప్పాడు. సుహాని విడిచిపెట్టి ముగ్గురికి బాయ్ చెప్పి అరవింద్ వెనక్కి తిరిగొచ్చాడు. మేఘన ఏమీ విననట్టు సర్దుకొని కూర్చుంది. వెనక్కి తిరిగొచ్చేటప్పుడు, ఇవ్వాలేం చేస్తావు? మేఘనాని చూస్తూ అడిగాడు అరవింద్. అప్పుడు ఆలోచించటం మొదలుపెట్టింది. బుర్రంతా ఖాళీ. సుహా లేడు. అరవింద్కి సాటర్డే హాలిడే. అంటే ఇప్పుడు ఒంటరిగా ఆ ఇంట్లోని అరవింద్తో రోజంతా గడపాలా? మేఘనాకి అప్పటి వరకు అర్థం కాలేదు. అరవింద్ ఒక్కో అడుగు వేస్తూ ప్రేమ అనే ఉచ్చులో బిగించేస్తున్నాడని. అప్పుడే మేఘన సెల్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద లీలా పేరు కనిపించింది. పికప్ చేసి, గుడ్ మార్నింగ్ లీలా మేడం. చాలా బిజీగా ఉంటారు కదా, నాకెందుకు కాల్ చేసినట్టో. నిజానికి లీలా ఎప్పుడు బిజీగానే ఉండేది. తన చేతిలోని సక్సెస్ఫుల్ స్టార్ భూమి తప్ప మరొకరు లేరు. ఇప్పుడు భూమి ఎందులోనూ నటించట్లేదు. మరో ప్రాజెక్ట్ దొరికే వరకు లీలా ఖాళీగానే ఉండాలి. మేఘనాకి అది తెలిసే కావాలనే వెటకారంగా అంది. నువ్వు కంపెనీని మోసం చేసి వెళ్ళిపోయావు, కానీ కంపెనీ ఇచ్చిన అపార్ట్మెంట్ మాత్రం ఖాళీ చేయలేదు. వెంటనే ఖాళీ చేయించమని ఆర్డర్స్ వచ్చాయి చెప్పి ఫోన్ పెట్టేసింది లీలా. అదే విషయాన్ని మేఘన అరవింద్కి చెప్పింది. సరే, ఇవ్వాలే వెళ్దాంపా అరవింద్ అంటూనే మేఘన అపార్ట్మెంట్స్ వైపు కారు తిప్పాడు. అరవింద్ చెప్పగానే బుల్లెట్ లాగా అలా వెళ్ళిపోతే ఎలా? నేను ప్యాక్ చేసుకోవలసినవి చాలా ఉన్నాయి. వెహికల్ కూడా మాట్లాడుకోవాలి. నేను ఉన్నాను కదా, కలిసి ప్యాక్ చేద్దాము, తీసుకొచ్చేద్దాం. అరవింద్ అన్న మాటలకి కారుని తల తిప్పి చూసింది. నిజానికి ఇది పెద్ద కారు అయ్యుండొచ్చు, కానీ నా సామాన్లన్నీ ఇందులో ఎలా పడతాయి? ఇదేమన్నా డోరుమనా? ఎంత సామాన్ వేసినా సరే పాకెట్లో పడుండడానికి అని అనుకుందే కానీ అరవింద్తో మాట్లాడదలుచుకోలేదు. ఏదన్నా చెప్పామంటే మరి ఇంకేదో చెప్తాడు. అందుకే చూస్తూ కూర్చుండిపోయింది. మరో 10 నిమిషాల తరువాత అపార్ట్మెంట్కి చేరుకున్నారు. లాక్ ఓపెన్ చేసి లోపలికెళ్ళగానే రూమ్ అంతా దుమ్ము పట్టేసింది. అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు కూడా కనిపిస్తున్నాయి. పైకి చూసేసరికి కిటికీ తలుపు తెరుచుంది. అరవింద్ గుమ్మం దగ్గర నిల్చుని చుట్టూ చూశాడు. ఏంటిది, ఇంత చిన్న అపార్ట్మెంట్ నీకిచ్చారా?
ఈ చిన్న అపార్ట్మెంట్లోనే మీరు సుహా కూడా పడుకున్నారు. అప్పుడు గెస్ట్ హౌస్లా వాడుకుంటున్నావేమో అనుకున్నాను, అరవింద్ అన్నాడు. ఇప్పుడేం చెయ్యాలి చెప్పు, అరవింద్ అడిగాడు. "ఆ, మీరు చాలా పొడవుగా ఉన్నారు కదా, ఆ పైన నా బుక్స్ ఉన్నాయి, అవన్నీ దించుతారా?" సరే అంటూ షర్టు చేతులు వెనక్కి మడుస్తూ బుక్స్ దగ్గరికి వెళ్ళబోయాడు అరవింద్. అపార్ట్మెంట్ కాస్ట్ కంటే అరవింద్ వేసుకున్న కోటే ఖరీదైందిలా అనిపించింది మేఘనాకి. లోపలికెళ్ళి ఒక వైట్ యాప్రాన్ తీసుకొచ్చింది. ఆగండి, ఈ కోట్ వేసుకోండి, మీ కోటికి డస్ట్ అంటి పాడైపోతుంది అంటూ అందించింది. ఇదేంటి, ఎక్కడిది అడిగాడు అరవింద్. ఇది ఒక మూవీలో నేను డాక్టర్గా యాక్ట్ చేసినప్పుడుది. కంపెనీకి ఫండ్స్ లేవు, ఎవరిది వాళ్ళు కొనుక్కోమని చెప్పారు. లక్కీగా నాది లూజ్ అయింది. అరవింద్ సరే అంటూ అది తీసుకొని తన పని మొదలుపెట్టాడు. ఆ బుక్స్ అన్నీ తీస్తూ ఉండగా ఒక ఫోటో కనిపించింది. అది గ్రూప్ ఫోటో. అందులో మేఘన మధ్యలోని టామ్ బాయ్లా ఉంది. షార్ట్ హెయిర్లో మోటార్ బైక్ సూటుతో కనిపిస్తుంది. చూడ్డానికి అందమైన మగపిల్లాడిలా ఉంది. ఒక చెయ్యి పక్కనే ఉన్న అతని భుజం మీద వేసి అటువైపు తల తిప్పి మాట్లాడుతున్నట్టుంది. ఇద్దరిని చూస్తుంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంది. అతను మేఘన వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. మొహం పూర్తిగా కనపడట్లేదు. ఒక పక్కగా కనిపించేసరికి ఎవరు అన్నది అర్థం కావట్లేదు. ఒకసారి మేఘన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతన్ని నమ్మొచ్చు, నాకెటువంటి హాని చెయ్యడు అని. అతనే వైఎస్ అని. అరవింద్ ఒక పక్కగా కనిపిస్తున్న మొహాన్ని చూస్తూ మొత్తం మొహాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకో చాలా దగ్గరగా తెలిసిన వాడిలా అనిపించింది. దాన్ని చూస్తూ ఆలోచిస్తూ ఉండగా వెనకాలే మేఘన వచ్చి, అరవింద్, నావన్నీ అయిపోయాయి అంటూ తను ప్యాక్ చేసిన సూట్ కేసుని, బాక్సెస్ని అన్నిటినీ లాక్కుంటూ తీసుకొచ్చింది. నాది కూడా అయిపోయింది, అరవింద్ చెప్పాక ఇద్దరూ కలిసి ఆ ప్యాకింగ్ మొత్తం తీసుకొచ్చి మెట్ల కింద పెట్టారు. ఇప్పుడు అరవింద్ ఏం చేయబోతున్నాడో అర్థం కాలేదు మేఘనాకి. తలెత్తి చూసేసరికి అక్కడ అతి పొడవైన కార్ స్ట్రెచ్ లింకన్ కనిపించింది. దాన్ని చూడగానే భయంతో వణికిపోయింది. లోపలున్న స్కార్ఫ్ తీసి మొహానికి అడ్డుగా పెట్టుకొని ఎవరూ మేఘనాని ఆ కారుని చూసి గుర్తుపట్టకుండా గబగబా ఆ ప్యాకింగ్ అంతా కారులో ఎక్కించింది. ఇప్పటికిప్పుడు వెహికల్ని మార్చే టైం లేదు. అరవింద్ వెనకాలే, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు, చిన్నగా ఎక్కిద్దామాగు అంటూ తీరుపడిగా ఒక్కో సూట్ కేస్ తీసుకొస్తున్నాడు. మేఘనాకు అరవింద్ని చూస్తే ఏడవాళ్ళో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏమీ మాట్లాడకుండా కారులోకి ఎక్కి కూర్చుంది. నా జీవితానికి రాక్షసుడిలా తయారయ్యాడు. ఎప్పుడూ నన్ను హార్ట్అటాక్తో చంపేసేలా ఉన్నాడు. ఇంత పెద్ద కార్ ఇక్కడెవరైనా చూశారంటే ఏమనుకుంటారు? ఈ బాస్కి నాకు లింక్ ఉందనుకుంటారుగా. దేవుడా, ఇతని చేతిలో నుండి నువ్వే నన్ను కాపాడు. నిశ్శబ్దంగా అనుకుంటూ పైకి చూస్తూ దేవుడికి దండం పెట్టుకుని అరవింద్ మొహాన్ని చూసి పక్కకి తిప్పుకుంది. ఎందుకు కంగారు పడుతున్నావు? కారుకి లైసెన్స్డ్ నేమ్ ప్లేట్ ఉంది. రిపోర్టర్స్ చూసినా పెద్ద ప్రాబ్లం లేదు. భయపడకు మేఘనా. ఆ మాట విన్న మేఘన తల తిప్పి అరవింద్ని పైనుండి కింద వరకు చూస్తూ, లైసెన్స్డ్ నేమ్ ప్లేట్? నా నేమ్కి ఒక లైసెన్స్ లేకుండా చేస్తున్నావు, మళ్ళీ నేమ్ ప్లేట్ గురించి మాట్లాడుతున్నావు. అరవింద్ని ఎన్నో మాటలు అనాలనుంది, కానీ ఒక్క మాట కూడా పైకి అనలేకపోతుంది. అరవింద్ ఆ అపార్ట్మెంట్ని దాటి కార్ని ముందుకు తీసుకెళ్లబోతూ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు ఆగిపోయాడు. ఏంటి, ఏమైంది? కంగారు పడింది మేఘన. అరవింద్ రెండు కనుబొమ్మల మధ్య వేళ్లను పెట్టుకుని చిన్నగా నొక్కుంటూ ఏదో విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తల వెనకాల చేత్తో రుద్దుతూ, మేఘన, నువ్వు ఎవరైనా అమ్మాయి వెంట పడితే ఎలా ఉండాలో నేర్పిస్తానన్నావు. అరవింద్ చాలా అమాయకంగా అడిగాడు. మేఘన ఉన్న టెన్షన్కి, అరవింద్ అడిగే ప్రశ్నకి మేఘన ప్రాణాలు తీసి ఎవరైనా ఎక్కడైనా దాచిపెట్టేసొస్తే బాగుండు అనిపించింది. పైకి మాత్రం నవ్వుతూ, నేను అన్నానా? నాకు గుర్తులేదే, మర్చిపోయినట్టు అంది మేఘన. అదే, అప్పుడు మనం నీ అపార్ట్మెంట్ నుంచి 2 బాక్సులు తీసుకొచ్చాము. అప్పుడు ఒక బాక్స్ ఓపెన్ చేశాను. నీ ఫ్రెండ్ ఎవడో టార్చర్ పెడతాడు, హర్రర్ మూవీ అన్నావు, వాడికిలా ఉండొద్దన్నావు కదా. మేఘన చెప్పింది మొత్తం గుర్తు చేశాడు అరవింద్. మేఘనాకి తన చెప్పు తీసి అప్పటికప్పుడు తల మీద చెంపల మీద పెళ్ళున కొట్టుకోవాలనిపించింది.
గుర్తొచ్చింది. నా సమాధికి నేనే ముందు ఆర్డర్ చేసుకున్నాను. మీకు ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వెంట ఎలా పడాలో నేను నేర్పించాలి. అంతే కదా, నేర్పిస్తాను. ఆ మాట అనగానే అరవింద్ కళ్ళల్లో బోలెడు మెరుపులు కనిపించాయి. కాదా, నేర్పించవా? నవ్వుతూ అడిగాడు. ఎందుకో అరవింద్కి మేఘనాని ఇంకా ఏడిపించాలనిపించింది. మేఘనాకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఇంటర్నెట్లో మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక మాట ఉంది. అది పాపులర్ అవ్వలేదు. ఆ అమ్మాయికి పెద్దగా జీవితం గురించి తెలియకపోతే లోకంలో ఉన్న బాధలు సంతోషాలు చూపెట్టండి. ఆ అమ్మాయి బాధగా ఉన్నప్పుడు ఓదార్చండి. మనం ఎప్పుడైనా ఏ రోగానికైనా ఆ మందు ఇవ్వాలి. మీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టమో చెప్తారా? ఏం మాట్లాడాలో అర్థం కాక నోటిదూల కోసం అడిగాను అనుకుంది. ఆ అమ్మాయి ఆ ఆ అమ్మాయికి ప్రపంచం గురించి బాగా తెలుసు. కానీ నా ముందు అమాయకంగా ఉంటుంది. చాలా బాధలు పడింది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అడ్డమైన వాడిని పట్టుకొని కొడుతూనే ఉంటుంది. కానీ జాలి దయ ఎక్కువ. నా లైఫ్లో ఇంతవరకు అలాంటి అమ్మాయిని చూడనే లేదు. మేఘనాకి తన అదిరేకుండని పట్టుకొని దాదాపు కింద పడిపోయానేమో అనిపించింది. ఎవరైనా తన అందాన్ని పొగిడేవాళ్లే కానీ ఇలాంటి కాంప్లిమెంట్స్ ఎవరూ ఇవ్వలేదు. అరవింద్ మేఘనాని అంటున్నాడని మేఘనాకి తెలుసు. అలాగని పేరు చెప్పట్లేదు. అరవింద్ అనే ప్రతి మాట వెళ్ళి మేఘనా గుండె మీద ముద్రలా పడిపోయింది. అసలు అరవింద్కి భయపడి చాలామంది దూరంగానే ఉంటారు. అలాంటి అరవింద్ ఇంత స్వీట్గా ఎలా మాట్లాడుతున్నాడు? అరవింద్ వైపు తిరిగి చూసింది. తన్ని అలాగే చూస్తున్నాడు. వెంటనే కోపంగా చూస్తున్నట్టు, బాస్, సారీ, మీరు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండిపోయాను. మీరు లోపల బయట బాగా ముదిరిపోయారు. నాకులాంటి టీచర్ అవసరం లేదు. నేను మీకులాంటి వాళ్ళకి టీచ్ చేయలేను. మేఘన ఎదురుగా చూస్తూ అంది. అన్నీ నాకు తెలిస్తే ఆ అమ్మాయి ఈ పాటికి నాకు పడేది కదా, ఎందుకు పడలేదు? అరవింద్ అయోమయంగా అన్నాడు. అంటే ఆ అమ్మాయికి మీరు నచ్చలేదేమో? అరవింద్ని చూడటానికి భయమేసి దిక్కులు చూస్తూ అంది మేఘన. అరవింద్ నుండి ఎటువంటి మాట లేదు. భయంగా చూస్తూ, అంటే బాస్, కొంతమందికి వంకాయ ఇష్టం, ఇంకొంతమందికి బంగాళదుంప ఇష్టం. అందరమ్మాయిలు ఇష్టపడేవి కొందరమ్మాయిలకి ఇష్టం లేకపోవచ్చు. ఎవరికీ ఇష్టం లేని ముల్లంగిని ఇష్టపడే అమ్మాయిలుంటారు కదా. తలదించుకుని చిన్నగా చెప్పింది మేఘన. ఒసే మేఘన, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇది వరకు కూరగాయలు గాని అమ్ముకునేదానివా? కూరగాయలు అమ్ముకునే మొహం నువ్వును. తనలో తనే గొనుక్కుంది మేఘన. అరవింద్ ప్రశాంతంగా తన వేళ్ళని ఆడిస్తూ, పర్వాలేదు, నేనే ఆ ముల్లంగినవుతాను. మేఘన ఆశ్చర్యపోయింది. అంటే ముల్లంగి మీరెలా అవుతారు? తడబడుతూ అడిగింది. నీకిష్టమైతే కొరుక్కు తింటావని మేఘనాని చూస్తూ కళ్ళార్పుతూ అన్నాడు అరవింద్. మేఘన ఏం మాట్లాడాలనుకుందో అదంతా ఫెయిల్ అయింది. తలదించుకున్న మేఘనాని చూసి చిలిపిగా నవ్వుకున్నాడు అరవింద్. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.